నమస్కారం, వెల్కమ్ టు తెలుగు స్టోరీస్ బుక్. మన ఛానల్లో కథలు మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు తెలుగు స్టోరీస్ బుక్. హైప్ ఇవ్వడం మర్చిపోకండి. ఈరోజు కథ లవర్ కమ్ హస్బెండ్ ఎపిసోడ్ 86. ఇంకా కథలోకి వెళ్తే రిషి కృతి చేయి పట్టుకుని తన చేపల్లోకి ఎక్కాడు. అంతే, అది ఫాస్ట్గా పైకి లేచింది. రిషి ఎక్కడికి అని అడిగింది కృతి. నేనేం చెప్పను అన్నాడు రిషి. పో అయితే అంటూ మూతి ముడిచింది కృతి. అది చూసి రిషి నవ్వుకున్నాడు. రిషి నవ్వడం చూసి ఇంకా కృతి చేసేదేం లేక రిషి భుజంపై తలపెట్టుకుని తన చేయి తీసుకుని రిషి అంటూ స్వీట్గా పిలిచింది. చిన్ను ఇక్కడొద్దు అన్నాడు రిషి. అది కాదు, ఆ బాక్స్ ఏంటి రిషి అని అడిగింది కృతి. మీ ఇంట్లో అందరూ ఇంతేనా, ఏదో ఒకటి అడుగుతూనే ఉంటారా అన్నాడు రిషి. దాంతో కృతి గట్టిగా కిచ్చింది. హొచ్, సరే కానీ ఎలా ఉంది మన చాపర్ అన్నాడు రిషి. మనదా అంది. మనదే అన్నాడు. చాలా బాగుంది. సరే కానీ నాకు ఒక డౌట్. అడుగు. ఇప్పుడు మీ ఇంటికి వెళ్తున్నామా? ఆ డౌట్ ఎందుకు వచ్చింది? మా ఇల్లు అయిపోయింది, ఇక నెక్స్ట్ మీదే కదా. ఓయ్, కొట్టానంటే గులాబ్జామ్ అవుతుంది. మీ ఏంటి, అది మనది. నువ్వు చూడలేదు కానీ అని రిషి అంటుండగా కృతి మూతి తిప్పుతూ, పెద్ద గొప్పే, నా గురించి అన్నీ తెలుసుకున్నావు, నీ గురించి మాత్రం ఏం తెలియకుండా జాగ్రత్త పడ్డావు. నేను నీ గురించి? నాకంత టైం ఎక్కడుంది? నాకు నేను అసిస్టెంట్స్ లేరమ్మా. నేనే ఫైట్స్ చేసి, డ్యాన్సులు చేసి, యాక్షన్ చేసి. అవును, ఒకటి చెప్పు, నా మూవీస్ చూసావా అని అడిగాడు. నేను చెప్పను పో అంది కృతి. అయితే చూసావులే, ఇంతకీ ఏ మూవీ నచ్చింది అని అడిగాడు. ఇప్పుడు ఎక్కడికో చెప్పు, అప్పుడు నేను చెప్తానంది. సరే కానీ ఏంటి మీ వాళ్ళు నన్ను మరీ మోస్తున్నారు అని అడిగాడు. నువ్వింత అల్లరబ్బాయి అని తెలియక అంది కృతి. నేనా అల్లరా అన్నాడు రిషి. రిషి చీకటి పడింది, ఇంకా ఎంతసేపు అంది కృతి. తొందరేంటి అన్నాడు. రిషి, మీ ఫ్యామిలీ నీతో ఉంటున్నారంట కదా అని అడిగింది. అవును, ఏ? మిత్ర చెప్పింది. నీతో ఎలా ఉంటారు వాళ్ళు? అమ్మ సంగతి నీకు తెలిసిందే, నో చేంజ్. ఇంకా నిహాన్ అండ్ లావణ్య, వాళ్ళిద్దరికీ నేనంటే చాలా ఇష్టం. ఆహా, మరి ఆయన? నీకు చెప్పాలి కృతి, ఆ రోజు నువ్వు జడ్జ్ గారితో నాతో ఉండడానికి మీ ఫ్యామిలీ పర్మిషన్ అడిగావు కదా, అప్పుడు నాకు పిచ్చ కోపం వచ్చింది. నా మీద అంటూ అలిగింది కృతి. దాంతో రిషి కృతి నెత్తి మీద ఒకటి పీకి, మరి రాదా, నీకే నా ఫ్యామిలీ, నాకు లేదా, అందుకే నేను వాళ్ళతో కలిశాను, యాక్సెప్ట్ చేశాను అన్నాడు రిషి. గుడ్ గుడ్, మరి మీ అమ్మగారు అంది కృతి. తను మంచిదే, బట్ కొంచెం హై ప్రొఫైల్ సెలబ్రిటీలా ఫీల్ అవుతూ కొంచెం ఇబ్బంది పెడుతుంది అన్నాడు రిషి. ఓహో, అయితే ఒక పని చెయ్యి, నెక్స్ట్ అక్కడికి వెళ్దాం, మీ వాళ్ళందరినీ కలిసి పరిచయం చేసుకుంటాను, ఎట్లయినా వాళ్ళతో ఉండాలి కదా అంది. చూద్దాం, మస్తు టైం ఉంది దానికి అని ముందుకు జరిగి పైలట్కి ఏదో చెప్పాడు రిషి. ఆ తర్వాత కృతితో దగ్గరకు వచ్చేసాం, నువ్వు నా కోసం ఒకటి చేయాలన్నాడు. ఏంటది అని అడిగింది. రిషి కర్చీఫ్ తీసి ఇది కళ్ళకు కట్టుకోవాలన్నాడు. ఎందుకు అని అడిగింది. చెప్తానంటూ కృతి కళ్ళకు కర్చీఫ్ కట్టాడు. హెలికాప్టర్ ల్యాండ్ అవుతోంది, అది కృతికి తెలుస్తోంది. రిషి తన కిందకి దింపాడు, తన లేపి భుజాన వేసుకున్నాడు. కృతికి అర్థమవుతోంది. రిషి నడుస్తుంటే చల్లటి గాలి తన పలకరిస్తోంది, సన్నటి చలి చక్కెర గింతలు పెడుతోంది. మధ్యలో నైట్ క్వీన్ పరిమళాలు తన చుట్టుముట్టాయి. ఒక 5 నిమిషాల తర్వాత రిషి తన కిందకి దించి కళ్ళకున్న కర్చీఫ్ తీశాడు. అంతే, కృతి షాక్. చుట్టూ నీళ్లు, అక్కడక్కడ కాటేజీలు, అవి కూడా ఎక్కువ లేవు. రాత్రి కావడంతో మొత్తం లైటింగ్. రిషి తను అక్కడున్న ఒక చైర్లో కూర్చోబెట్టాడు. తన మోకాళ్ళ మీద కూర్చుని రోజు ఇచ్చి వెల్కమ్ టు ఫస్ట్ హనీమూన్ బట్ సెకండ్ ఇన్నింగ్స్ అన్నాడు. అదేంటి అని అడిగింది కృతి. నేను ఆ డ్రీమ్ ఎప్పుడో చెప్పాను కదా, బట్ ఫస్ట్ టైం అంటుండగా కృతి కళ్ళు అర్పుతూ ఫస్ట్ టైం అని అడిగింది. అప్పుడు నేనే మా ఆవిడ మీద ఆధారపడి ఉన్నాను కదా, అందుకే సెకండ్ టైం నేను అనుకున్నట్టుగా మొత్తం సెట్ చేసుకున్నాను.
ఎలా ఉంది అని అడిగాడు రిషి. అదొక ఐలాండ్. కృతి రిషి తలకు తన తల ఆనించి, యూ ఇడియట్, నువ్వన్నావే ఒక చోటుకి తీసుకెళ్తా అని. అద్భుతమో కాదా నేను చెప్తానన్నాను కదా. అయితే విను. నీ మనసు కన్నా అద్భుతం నాకెక్కడా కనపడలేదు. ఈ 4 సంవత్సరాల్లో మనసంతా చిరాగ్గా, విసుగ్గా, ఏదో కోల్పోయినట్లుగా ఉండేది. కోర్స్ నువ్వు నేను ఎదురుపడినప్పుడల్లా ఏదో ఒకటి అన్నా కూడా కోపం వచ్చింది. కానీ నీ కళ్ళల్లో నీరు చూసాక అర్థమైంది నువ్వేం మారలేదని. ఐ హేట్ యూ రిషి అంటూ బుగ్గ కొరికింది కృతి. అబ్బా అదేంటి అని అడిగాడు రిషి. లేకపోతే ఇంత అందమైన ప్రదేశానికి ముందు తెస్తే ఈ పాటి సెకండ్ ఇన్నింగ్స్ మొదలై 3 గంటలు అయ్యేదంటూ రిషిని కిందకు తోసి పరిగెత్తింది కృతి. దాంతో రిషికి అర్థమై నవ్వుకుంటూ తల వెనుక చేయి రుద్దుకుంటూ, నిజమే కదా రిషి, ఎంత ఛాన్స్ మిస్ అయ్యావురా అనుకుంటూ కృతి వైపు పరిగెత్తాడు. కృతి కొంచెం దూరం వెళ్ళాగి రిషి రావడం చూసి మళ్ళీ ఫాస్ట్గా పరిగెత్తింది. చిన్న ఆగు, ఏమన్నావు అంటూ ఇంకా ఫాస్ట్గా పరిగెత్తాడు రిషి. అదంతా ఇసుక, పక్కనే సముద్రం. కృతి ఆగలేదు. తన మనసంతా చాలా హ్యాపీగా ఉంది. రిషి ఐ హేట్ యూ అని పెద్దగా అరిచింది, నవ్వుతోంది. రిషి ఫాస్ట్గా వచ్చి కృతిని పైకి లేపాడు. గాల్లో గిరిగిరా తిప్పాడు. ఏ ఇంకాపు రిషి ప్లీజ్ అంది కృతి. రిషి తన దింపి ఐ లవ్ యూ చిన్ను అంటూ హక్ చేసుకున్నాడు. కృతి మనోడు గుండెల వరకే వస్తుంది. అందుకే గుండె మీద చెవుంచి ఓహో అవునా అని రిషిని తోసింది. మళ్ళీ ఏమైంది అని దగ్గరకు లాక్కున్నాడు రిషి. కృతి నవ్వుతూ నీకు సెన్స్ ఆఫ్ టైం తగ్గింది అనగానే ఆహా నీకు అల్లరి ఎక్కువైంది, ఎలా తగ్గించాలో నాకు తెలుసంటూ కృతిని పైకి లేపాడు రిషి. చినుకులు పడుతున్నాయి. కృతి తన చీర చెంగుతో ఇద్దరిని కవర్ చేసింది. రిషి తను అలాగే తీసుకెళ్లాడు. ఒక కాటేజ్లోకి తీసుకెళ్లి కిందకి దించాడు. కీస్తో ఓపెన్ చేశాడు. కృతి చేయి పట్టుకుని లోపలే తీసుకెళ్లాడు. రూమ్ మొత్తం తులిప్స్ రోజెస్తో ఫుల్ డెకరేషన్. బెడ్ మీదంతా గులాబీలు మల్లెపూలతో డెకరేట్ చేసింది. అది చూసిన కృతి ఇదంతా ఎలా అని అడిగింది ఆశ్చర్యంగా. నాకు టైం సెన్స్ లేదన్నావుగా, అందుకే ముందు మీ ఇంటికి తీసుకెళ్ళింది అన్నాడు రిషి. ఓహో అందుకేనా అని అడిగింది కృతి. మరి ఎలా ఉంది నీ రిషి నీకు ఇచ్చిన సర్ప్రైజ్ అని అడిగాడు. అప్పుడే చెప్పను, ముందు వెళ్ళి స్నానం చేయాలి. మరి నాకు బట్టలు అని అడిగింది కృతి. రిషి వెళ్ళి అక్కడున్న బ్యాగ్ ఓపెన్ చేశాడు. వైట్ శారీ తీశాడు. మళ్ళీ శారీనా అని అడిగింది కృతి. తప్పదు, నేను బయట వెయిట్ చేస్తాను, తొందరగా కానీ అంటూ బయటకు వెళ్ళాడు రిషి. కృతి తన ఫోన్ బయటకు తీసింది. నో సిగ్నల్. అక్కతో మాట్లాడాలంటే కుదరలేదంటూ బాత్రూంలోకి వెళ్ళింది. అరగంట తర్వాత రిషి డోర్ కొడుతుంటే తీసింది. ఎదురుగా రిషి వితౌట్ షర్ట్, ఓన్లీ ప్యాంట్, 6 ప్యాక్ బాడీతో ఫుల్ డియో స్ప్రే. ఒకరినొకరు చూసుకున్నారు. ఈ వేషం ఏంటి అని నవ్వింది కృతి. రిషి తన లోపలికి నెట్టి డోర్ లాక్ చేసి నేను ఇలా కనిపిస్తేనే నా మూవీస్ హిట్ అని బెడ్ మీద పడుకున్నాడు. నీ మొహం, అది సినిమా, ఇది లైఫ్ అంటూ బెడ్ మీద కూర్చుంది కృతి. ఇంతకీ నీకు నచ్చిందా లేదా అని అడిగాడు రిషి. కృతి కాళ్ళు చాపుకొని పర్వాలేదు ఏదో అంది. నీకు జెలస్ కదా, నేను నీకన్నా బాగుంటానని అన్నాడు రిషి. హలో మాస్టారు, ఈ మాట నువ్వు మనం లవ్ చేసుకునే రోజు నుంచి ఇప్పటి వరకు 100 సార్లు అడిగావు. నేను కూడా చెప్పాను ఎస్ అని. అయినా భార్య రూపవతి శత్రువు అన్నారు, అది కాదు అనాల్సింది అంది కృతి. మరి ఏమనాలి అన్నాడు రిషి. హస్బెండ్ హ్యాండ్సమ్ ఈజ్ టూ డేంజరస్ అంటూ చిన్నగా విజిల్ వేసింది కృతి. అబ్బో గరిటెలు గిన్నెలే అనుకున్నాను, పర్లేదు, మేడం గారు మాటలు కూడా తిప్పుతున్నారు అన్నాడు రిషి. మరే నీ అందమైన కొంప ముంచింది అంది కృతి. రిషి నవ్వాడు. ఇదిగో ఇలా నవ్వే నా కొంప కొల్లేరు చేస్తున్నావు అంది. రిషి లేచి కృతిని లాక్కుని ఇంకా చెయ్యను కానీ ప్రాజెక్ట్ స్టార్ట్ చేద్దామా అంటూ నడుము మీద చెయ్యేశాడు. ఆగు, అక్కడే ఆగు, మా తమ్ముడు చూపించిన వీడియోలో నువ్వేం చెప్పావో చెప్పు ముందు అంటూ చేతిని తోహేసింది కృతి. అబ్బా మళ్ళీ మొదలెట్టావా అన్నాడు రిషి. హహ నిన్నెక్కడుంచాలో నాకు బాగా తెలుసంది.
సరే అంటూ తన ఫోన్లో వీడియో ఆన్ చేశాడు రిషి. కృతి లాక్కుని చూసింది. యాంకర్ పాప రండి, రిష్విక్ గారు ఏమనుకుంటున్నారో చూద్దామంటూ రిషితో, రిష్విక్ గారు మీకు పేరుగా ఎవరైతే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు అని అడిగింది. నేనెవరిని అనుకోను అన్నాడు రిషి. ఎందుకు అని అడిగింది. నేనెవరిని అనుకున్నా అన్నది కాదు, అవతల వాళ్ళు అనుకోవాలి నేనైతేనే కరెక్ట్ అని. వాళ్ళు పోటీ పడాలి నాతో యాక్ట్ చేయడానికి అన్నాడు రిషి. దాంతో యాంకర్, సార్ మీరు మూవీకే ఇంత యాటిట్యూడ్ చూపిస్తున్నారు, మరి రేపు మీరు మ్యారేజ్ చేసుకోవాల్సి వచ్చినప్పుడు కూడా ఇలాగే అంటారా అని అడిగింది. కోర్స్ నన్ను నా యాటిట్యూడ్ని ఇష్టపడే అమ్మాయే వస్తుంది అన్నాడు రిషి. సార్ ఇంత దూరం వచ్చింది కాబట్టి ఒక పర్సనల్ క్వశ్చన్ అంది యాంకర్. మీరు పెళ్లి సంగతి అడిగినప్పుడే పర్సనల్లోకి ఎంటర్ అయ్యారు కానీ ఏంటో అడగండి అన్నాడు. మీరు ఎలాంటి అమ్మాయి భార్యలా రావాలనుకుంటున్నారు అని అడిగింది యాంకర్. ఆ మాటకి రిషి కెమెరా వైపు చూస్తూ తను ఎలా ఉన్నా కళ్ళతో కాకుండా మనసుతో చూడాలంటూ కళ్ళెగరేశాడు. అంతే, వీడియో అయిపోయింది. అది ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా అని అడిగాడు రిషి. చాలా ఉన్నాయంది కృతి. నిన్నిలా వదిలేస్తే రేపు సాయంత్రం అయినా కూడా ఏదో ఒకటి అడుగుతూనే ఉంటావని లైట్ ఆఫ్ చేసి కృతిని ఆక్రమించేశాడు రిషి. అవును నాకు డౌట్ అంది కృతి. ఇట్లా తయారయ్యావేంటే బాబు, అడుగు అన్నాడు రిషి. ఈరోజు మంచి రోజేనా అని అడిగింది కృతి. అంటే అన్నాడు. కృతి రిషి చుట్టులోకి వెళ్ళిపోనిచ్చి, అప్పుడు తొందరపడ్డాం కదా, అంటే ఇలాంటి వాటికి ముహూర్తం చూడాలంటారని. అసలే రిషికి తొందర ఎక్కువ, ముహూర్తం చూడకుండా ఫస్ట్ నైట్ చేశాడని ఆడలేడీస్లో టాక్. చూడు ఇది నీకు కాదు, ఆ క్వశ్చన్ అడిగిన వాళ్ళందరికీ. ఆ రోజు ముహూర్తం మంచిదే, అమ్మగారు ప్రొసీడ్ అని ఫోన్ చేసి చెప్పారు. ఈరోజు కూడా ఆమెనే చెప్పారంటూ. ఆయన ఇంత దూరం వచ్చి ఇలాంటి క్వశ్చన్స్ ఏంటే అంటూ నడుము మీద కొరికాడు రిషి. రిషి ఈ ప్లేస్ అంటే ఎందుకంత ఇష్టం నీకు అని అడిగింది కృతి. ఎందుకంటే కొన్ని కొన్ని వింటేనే బాగుంటాయి. రిషి అంటూ స్వీట్గా పిలుస్తావే అలా. కొన్ని కొన్ని చూస్తేనే బాగుంటాయి, నీ గుండ్రటి కళ్ళులాగా అంటూ కళ్ళ మీద ముద్దు పెట్టాడు. మరికొన్ని రుచి చూస్తే తెలుస్తాయి, నీ తియ్యటి పెదవుల్లా అంటూ లిప్స్ అందుకున్నాడు. మరికొన్ని అలవాటయ్యే కొద్దీ నచ్చుతాయి, అంటే నీ నడుములాగా అని రిషి అంటుండగా కృతి రిషితో ఇంకాపు అంది. ఆపడానిక ఇంత దూరం వచ్చాం అంటూ కృతి నోరు మూసేశాడు రిషి. అర్ధరాత్రి కృతి నెమ్మదిగా లేచింది, వెళ్ళి ఆర్ఎస్ బాక్స్ తెచ్చింది. సైలెంట్గా నిద్రపోతున్న రిషి చేతి ఫింగర్తో యాక్సెస్ చేసింది. దాంతో బాక్స్ ఓపెన్ అయింది. కామ్గా వేరే రూమ్లోకి వెళ్ళి ఓపెన్ చేసి చూడగా కృతి షాక్. అది అది రిషి ప్రీతిల పెళ్లి ఫోటోలు. అంతే, బాక్స్ వదిలేసింది కృతి. ఏంటి రిషి ప్రీతిల పెళ్లి ఫోటోలా? బాబోయ్ ఏంటి షాక్ అసలు. తర్వాత ఏం జరిగింది? కీప్ లిసనింగ్. మరొక ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం. ఈ కథ మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు తెలుగు స్టోరీస్ బుక్. థ్యాంక్ యూ.